జయ మా బగలాముఖి. అందరికీ నమస్కారము. ఈ వీడియోలో మీకు కాలభైరవ స్వామి సర్వకార్య సిద్ధి మంత్ర విద్య గురించి చెప్తాను. ఈ మంత్రము సిద్ధించాలి అంటే అమావాస్య లేదా శనివారం రోజున ఈ మంత్ర సాధన ప్రారంభించాలి. కేవలం 11 రోజులు సాధన చేయవలసి ఉంటుంది. రోజు 3 మాలలు మంత్రం జపం చేయాలి. హోలీ, దీపావళి లాంటి రోజులలో కేవలం 11 మాలలు జపిస్తే మంత్రము సిద్ధిస్తుంది. ఈ మంత్రము సిద్ధిస్తే ఏ కార్యమైనా సరే ప్రయోగించిన 24 గంటలలోనే ఆ కార్యం జరుగుతుంది. ఈ సాధనలో ఈ నియమాలు ముందు తెలుసుకోండి. సాధనలో బ్రహ్మచార్యం పాటించవలసి ఉంటుంది. ఈ సాధన చేసేటప్పుడు నల్ల దుస్తులు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. దిశ దక్షిణం ఉంటుంది. మంత్ర జప సమయం రోజు రాత్రి 9 లేదా 10 గంటలకు ప్రారంభించాలి. సాధన ఆఖరి రోజు హోమం చేయాలి. సాధన చేసే రోజు రాత్రి పవిత్రంగా ఉండి దక్షిణం దిశ వైపు నల్ల గొంగలి ఆసనం వేసి కూర్చొని మీ ముందు పీట పెట్టుకుని దానిపై ఒక ఎర్ర వస్త్రాన్ని పరచండి. దాని మీద పిడికెడు బియ్యం పెట్టి బియ్యం మీద భైరవుడి యంత్రాన్ని పెట్టాలి. ఎదురుగా దీపం పెట్టి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి. అలాగే పువ్వులు నైవేద్యం పెట్టి కుంకుమ పెట్టండి. తమలపాకు, లవంగాలు మరియు ఇలాచి పెట్టి పూజించాలి. ధూపం అగరబత్తులు వెలిగించండి. మంత్రము భైరవ్ ఉచ్కే భైరవ్ కూదే భైరవ్ సౌ మచావే మేరా कहना ना करे तो कालिका पूत ना कहावे शब्द सांचा पूरो मंत्र ईश्वरो वाचा। भैरव उचके भैरव कूदे भैरव सो मचावे मेरा कहना ना करे तो कालिका पूत ना कहावे शब्द सांचा पूरो मंत्र ईश्वरो वाचा। ఈ మంత్రాన్ని నల్లటి హకీకుమాలతో జపించాలి. అలాగే హారతి ఇవ్వండి, కొబ్బరికాయ బలి ఇవ్వండి. ఈ సాధనలో వాడే భైరవ యంత్రం నల్ల హకీకుమాల, అలాగే గొంగలి ఆసనం. ఎవరికైనా కావాలనుకుంటే మాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. జయ మా బగలాముఖి.